శ్రీ దుర్గామాతాయ నమః. 1957వ సంవత్సరం విజయవాడలో జరిగిన యథార్థ సంఘటన. విజయవాడ కనకదుర్గమ్మ పుట్టిల్లు. నమ్మిన వారి ఇంట ఆవిడ కొంగు బంగారంలా నిలబడేది. అక్కడ ఆవిడ చేసిన మహిమలు కోకొల్లలు. ఆవిడ ప్రతిరోజు విజయవాడ నగర సంచారం చేస్తుంది. దానికి గుర్తుగా ఇప్పటికీ ఎందరో ఉపాసకులకి కొండ మీద రాత్రి నిద్రించే వాళ్ళలో కొందరికి ఆవిడ కాళ్ళ గజ్జెల చప్పుడు వినపడుతుంది. 1955వ సంవత్సరంలో జరిగిన యథార్థ సంఘటన ఇది. విజయవాడలో ఢిల్లీ వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు ఉండేవాడు. ఆయన అమ్మవారి భక్తుడు. ఆయన కష్టం మీదే బ్రతికేవాడు. అప్పట్లో రోజులు మారాయి అనే సినిమాలో విడుదల అయ్యింది. ఈయన రిక్షా కార్మికుడు కాబట్టి సినిమా హాల్ దగ్గర ఉండేవాడు. ఎవరన్నా వస్తే తన రిక్షా ఎక్కించుకొని వెళ్ళటానికి అలా ఉండగా ఒకరోజు అర్ధరాత్రి ఆట ముగిసే సమయంలో ఈయన మారుతి టాకీస్ సినిమా హాల్ దగ్గర ఉండగా సినిమా హాల్ లోపల నుండి ఒక పెద్దావిడ ఎర్రటి చీర నుడుటున పెద్ద బొట్టుతో వచ్చి ఢిల్లీ వెంకన్న రిక్షా ఎక్కి ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని అడుగుతుంది. అక్కడ నుండి ఆయన రిక్షాలో వస్తూ ఉండగా ఆవిడ మాట్లాడుతూ, బాబు, అర్ధరాత్రి సమయమైంది కదా, మొత్తం చీకటిగా ఉంది. అర్ధరాత్రి దుర్గమ్మ గ్రామ సంచారానికి వస్తుంది అంటారు కదా, నీకు భయమయ్యట్లేదా అంటే దానికి సమాధానంగా ఆ రిక్షా వెంకన్న, ఆవిడ మా తల్లి అమ్మ, తల్లి దగ్గర బిడ్డలకి భయమెందుకు అంటాడు. కొంత దూరం వెళ్ళగా ఇంద్రకీలాద్రి గుడి రాగానే ఆయన రిక్షా ఆపి ఏ ఇంటికి వెళ్ళాలి అమ్మా అనగా వెనక నుండి సమాధానం లేదు. అదేంటి అని వెనక్కి తిరిగి చూడగా ఆవిడ ఉండదు రిక్షాలో. అదేంటి అని చుట్టూ చూడగా పక్కనే ఉన్న అమ్మవారి గుడి మెట్లు ఎక్కుతూ ఉంటుంది. అదేంటి అమ్మ, డబ్బులు ఇవ్వలేదు అనగా నీ తలపాగాలో పెట్టాను చూడు అంటుంది. అందులో చూసుకోగా అమ్మవారి బంగారు గాజు ఒక పక్క, 10 రూపాయల నోటు మరో పక్క ఉన్నాయి. వెంటనే ఆయనకి అర్థమవుతుంది తన రిక్షా ఎక్కింది ఆ అమ్మలగన్న అమ్మ అని. దాంతో ఒక్కసారిగా ఆనందంతో వెర్రి కేకలు వెయ్యడం మొదలెడతాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ పరుగు పరుగున వచ్చి ఏమైంది ఏంటి అని అడగగా వారికి జరిగింది చెప్తే బ్రాహ్మణ వీధిలో ఉన్న అమ్మవారి ఉపాసకులకి వచ్చింది అమ్మవారే అని అర్థమవుతుంది. ఇలా ఎన్నో సంఘటనలు జరిగాయి. ఈ సంఘటన అప్పటి ఆంధ్రకేసరి అనే దినపత్రికలో కూడా గాజు ఫోటోతో సహా వేశారు. జై దుర్గామాత.